విమానాలు నడపలేం, పెరిగిన ఇంధన ధరలతో భారత విమానయాన సంస్థల గగ్గోలు. ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే సేవలను నిలిపివేతే. నిర్వహణ ఖర్చులో 50-60% చేరిన ఇంధన వాటా. ఏటీఎఫ్పై 11% ఎక్సైజ్ సుంకం తాత్కాలికంగా ఎత్తివేయాలి. రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్ను కూడా తగ్గించాలి. విమానయాన శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ లేఖ. మొత్తానికి వాహనదారులు ఇబ్బంది పడతానంటే విమానయాన సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కదా. విమాన సంస్థలు అన్నీ కలిసి మేము నడపలేమని కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖను కూడా రాసినాయి. పెరిగిన ఇంధన ధరలతోటి మేము ఇవి నడపలేము, ఆ టికెట్ల ధరలు పెంచలేము అనే దాంతో గగ్గోలు పెడతానేయట. ఒక చమురు అంటే పెట్రోల్, ఇవి విమానాల మీద కూడా పడ్డది, దీని ఎఫెక్టు. మొత్తానికి నడపలేమని చెప్పి వీళ్ళు కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తాను. అమరావతి హైదరాబాద్ 70 నిమిషాల్లోనే, అంటే 1:10 నిమిషాలలో అమరావతి నుండి హైదరాబాద్కు, హైదరాబాద్ నుండి అమరావతికి చేరుకోవచ్చట. ఆంధ్రప్రదేశ్కు 2 బుల్లెట్ రైళ్లు వస్తున్నాయి. ఏపీని కనెక్ట్ చేస్తూ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్టులు. నవనిర్మాణం ద్వారా 74 స్టేషన్ల ఆధునీకరణ. జూన్ 1న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నోటిఫై చేస్తాం. గూగుల్ సెంటర్ ప్రారంభంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ట్రైన్ వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి ముందు. 70 నిమిషాలల్లో, అంటే 1:10 నిమిషాలలో అమరావతి టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి వెళ్ళే రైళ్ళు మరి ఎన్ని సంవత్సరాలకు వస్తే చూడాలి. చెప్పనైతే చెప్పిండ్రు, ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసిండ్రు. దానికోసం 1.6 లక్షల కోట్ల అని కూడా చెప్తున్నారు. ఈ 2 బుల్లెట్ ట్రైన్లు అట, అమరావతి నుండి హైదరాబాద్కు 2 బుల్లెట్ ట్రైన్లు. ఓన్లీ గంట అనుకో ఇక, తక్కువ గంట. నవనిర్మాణ్ ద్వారా 74 స్టేషన్ల ఆధునీకరణ. ఇవన్నీ చేస్తాను కానీ స్కూల్ కడతలేరా, స్కూళ్ళు హాస్పిటల్ 2 కడతలేరు. స్కూళ్ళు హాస్పిటల్ కట్టండి, స్కూళ్ళు హాస్పిటల్ కడితే ఏమన్నా బాగుంటుంది.